రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పాఠశాలలో కరెస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో హరితాహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల అధ్యాపక బృందం రాజు గురుస్వామిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటినప్పుడే వర్ణదేవుడు కరుణిస్తాడని, వృక్షాలు పెరిగి అందరికీ నీడనిస్తాయని అన్నారు. వాటితో పాటు పిల్లలు కూడా మంచిగా చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని, తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల, పద్మ, అపర్ణ, భాను, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా సంతోషం. గురువు రాఘవేంద్ర స్వామి స్కూల్ అంటే గురువు సాన్నిధిలో మీరు నేర్చుకుంటే చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్నకన్నా మించిన దైవం లేదు. ఏ వృక్షం ఇప్పుడు స్వామివారు హరితహారం వృక్షం పెట్టుకుంటున్నారు, చెట్టు కూడా దేవుడే, ప్రతి ఒక్క దేవుడే. గోవులు, పశు పక్షులు అన్నిని దేవరూపంగా మనం చూడాలి. మన సంస్కృతి వారికి ఇవ్వాలి, ఆ బుద్ధి నేర్చుకోవాలి. అది అర్థమైన ఒకరికొకరు తీసుకోవడం కూడా మంచిది కాదు, ఎవరు తీసుకోవద్దు కూడా. అట్లా మీకు మీకు కావాలనిపిస్తే మీకు దొరుకుతుంది. అట్లా మంచిగా నేర్చుకోండి. మంచిగా స్వామివారు ఆ కులస్వామి అర్థమైంద స్వామి శరణమయ్యప్ప. ఓకే. సరస్వతి నమస్సుభ్యం సర్వదేవీ నమో నమః. శాంతరూపే శశిధరయోగే నమో నమః. నిత్యానందే నిరాధరే నిష్కలక్ష్య నమో నమః. విద్యాధార విశలాక్షి సరస్వతి సర్వదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. మహావృక్ష దేవతాయ నమః. విద్యవృక్ష, మహావృక్ష, కల్పవృక్ష. ఇప్పుడు నాటేద్దాం అందరూ కలిసి. స్వామియే శరణమయ్యప్ప. ఇటు చూడు చిన్న అందరు చూడండి, ఇటు చూడండి. ఏ బాబు మాతకి చూడండి, ఇటు చూడండి. ఓకే స్వామి ఇటు నీళ్ళు పడకండి. China, everyone see here. నరేష్ ఒక్కసారి చూడు, మేడాలు తెలుస్తాం కదా. ఓకే ఆగండి ఆగండి ఆగండి. గురుదేవాయ నమః. రాఘవేంద్రాయ నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మదాయ చ భజతాం కల్పురక్ష నమతం కామధేనవే. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్షో మహాబాహో శాస్త్రి తుభ్య నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. రాఘవేంద్ర స్కూల్కి ఈరోజు హరితహారం అంటే వృక్షాలు పెడుతున్నారు. వర్షాలు వరుణ దేవుని కరుణ కూడా లేదు. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లా హరితహారం చేసుకోవాలి. అదే ఈరోజు వృక్షం పెడుతున్నారు. ఇది ఒక మంచి సంప్రదాయము. అందరికీ నీడ రావాలి, వృక్షం ఉంటే వాన వస్తుంది. కాబట్టి స్వామి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం పెట్టుకుంటారు. పిల్లలకు కూడా మంచిగా జరుగుతుంది. రాఘవేంద్ర స్కూల్లో ఈరోజు